నిజామాబాద్ జిల్లాలో గుట్కా అక్రమ రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నగరంలోని మాలపల్లిలో సుమారు 15 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాపుర కాలనీకి చెందిన ఆషక్ నవాజ్, సంగారెడ్డికి చెందిన కయ్యూం దగ్గర నుంచి గుట్కా కొనుగోలు చేసి తీసుకువచ్చారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా కొంతమంది విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి దాడులు చేశారు. గుట్కా రవాణాకు ఉపయోగించిన 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. గుట్కా అక్రమ రవాణా కేసు వివరాలను అడిషనల్ సిపి శ్రీధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. గుట్కా ఒక సోషల్ లెవెల్ కేసు, ఇది గుట్కా సంబంధించింది. ఇందులో 15 లక్షల వర్త్ రూపీస్ ఉన్న గుట్కా పట్టుకోవడం జరిగింది. ఇది సామాజికంగా అందరి ఆరోగ్యాలు పాడు చేస్తూ ఈ గుట్కా అమ్మేవాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనము ఈ గుట్కా పట్టుకోవడం జరిగింది. నిన్న అంటే రాత్రి, నిన్నటి రాత్రి స్టార్ పార్కింగ్ యార్డ్ అని మాలేపల్లిలో ఉంటుంది. అక్కడ నైట్ చెకింగ్లో సిఐ 1 టౌన్ పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో సమ్వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో దేర్. ఆ సర్కమ్స్టాన్సెస్లో దాన్ని చెక్ చేస్తే అందులో ఒక DCM నుంచి ఒక టాటా ఏస్ ఒకటి, తర్వాత మారుతి ఈకో ఒకటి, 2 బండ్లలో ఈ మెటీరియల్ అంతా నింపుతా ఉన్నాడు. ఆ మెటీరియల్ చెక్ చేస్తే 28 బ్యాగ్స్, బిగ్ బ్యాగ్స్, అవి ఈచ్ 30,000, అప్రాక్సిమేట్లీ 30 kgs ఈచ్, అండ్ 8 స్మాల్ బ్యాగ్స్ 15,000 ఈచ్ వర్త్, అప్రాక్సిమేట్లీ 15 kgs ఈ గుట్కాను పట్టుకోవడం జరిగింది. అట్లే ఈ గుట్కాను పట్టుకొని ఆ బండ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరంటే మెయిన్ మహమ్మద్ రిజ్వాన్, అంటే ఈ DCM నుంచి ఈ వెహికల్స్లోకి ఎక్కిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి రిజ్వాన్ A1, తర్వాత షేక్ నవాజ్ అంటే DCM డ్రైవర్. వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్తా ఉన్నాడు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తీసుకొచ్చి అమ్ముతాడు. సంగారెడ్డి నుంచి కయ్యూం అని, ఆయనకు దొరకలేదు, అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఆ కయ్యూం దగ్గర నుంచి కొనుక్కొని ఇక్కడ చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి సప్లై చేస్తుంటాడు, హోల్సేల్ సప్లై చేస్తుంటాడు. ఆ సప్లై చేస్తున్న సందర్భంలో ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది గుట్కా అనేది పబ్లిక్ ఆరోగ్యాన్ని పాడు చేసేది, అంత తినడం మంచిది కాదు. ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేది. ఇది అమ్మడం, కొనడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినటువంటిది. అమ్మడం, కొనడం అనేది నేరము. కాబట్టి దీన్ని ఎవరు కూడా అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. తర్వాత అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారం పోలీసులకు 100 నెంబర్కి కానీ ఇంకేమైనా ఆఫీసర్ నెంబర్ చేస్తే అతని పేరు సీక్రెట్గా ఉంచబడుతుంది, గోప్యంగా ఉంచబడుతుంది. ఇట్లాంటి గుట్కా వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కనిపించినా కూడా ఇట్లాంటి సమాచారం ఉంటే పోలీసుకు విజ్ఞప్తి చేయవలసింది కోరుతా ఉన్నాం.